ఆ అమ్మాయికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇది ఆమె కొత్త స్కూల్. మొదటి రోజునే ఆమె సీటు క్లాసులోని అత్యంత చెడ్డ స్టూడెంట్గా పరిగణించబడే అబ్బాయితో పడింది. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఒక్కసారి చూసి మళ్లీ తలబల్ల మీద పెట్టుకుని నిద్రపోయాడు. ముందున్న ఒక అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది. ఆమె కళ్లల్లో భయం కనిపించింది. మెల్లిగా అతనితో గొడవ పడకు, అతనితో గొడవ పడిన వాళ్లు హాస్పిటల్కి చేరుకున్నారు అంది. ఆ అమ్మాయి తల కొద్దిగా ఊపింది. కానీ ఆమె గుండె ధక్ ధక్మంటూ కొట్టుకుంటోంది. కొద్దిసేపటి తర్వాత స్కూల్ గంట మోగింది. టీచర్ క్లాస్లోకి వచ్చి కోపంగా చూసి ఆ అమ్మాయిని నీ పుస్తకం ఎక్కడా అని అడిగాడు. ఆ అమ్మాయి సిగ్గుపడింది. వెంటనే నిలబడింది. క్షమాపణ చెప్పబోతుండగా అప్పటి వరకు పడుకున్న ఆ అబ్బాయి తన పుస్తకాన్ని ఆమె ముందు పెట్టి తను లేచి ఏమీ మాట్లాడకుండా క్లాస్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి అతని వీపు చూస్తూ అంతా చెబుతున్నట్టుగా ఇతను అస్సలు లేడు అనుకుంది. మరుసటి రోజు ఉదయం ఆ అమ్మాయి ఒక నిశ్శబ్ద సందులో నుంచి స్కూల్కి వెళుతుండగా ఆమెకు కొన్ని శబ్దాలు వినిపించాయి. చూస్తే అదే అబ్బాయి ఎవరో ఒకరితో కొట్లాడుతున్నాడు. అతని ముందు ఒక అమ్మాయి భయంతో నిలబడి ఉంది. ఆ అమ్మాయి ఇతను మళ్లీ ఎవరినో భయపెడుతున్నాడు అని అనుకుంది. ఆమె భయపడి పారిపోయింది. కానీ ఆమె వెనుక నుంచి ఒక స్వరం వినిపించింది. మళ్లీ ఎప్పుడైనా స్కూల్ పిల్లల్ని ఏడిపించడం చూస్తే బాగా ఉండదు. క్లాస్లో కొద్దిసేపటి తర్వాత ఒక అమ్మాయి సిగ్గుపడుతూ వచ్చి దయచేసి ఈ చాక్లెట్ అతనికిచ్చి ధన్యవాదాలు అని చెప్పు అంది. అప్పుడే ఆ అమ్మాయికి అర్థమైంది ఉదయం అతను తన క్లాస్మేట్ని కాదు, ఎవరో ఒక గుండాకు బుద్ధి చెప్తున్నాడు అని. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి అతన్ని వేరే దృష్టితో చూడటం మొదలుపెట్టింది. అతను ఎవరి దగ్గర నుంచి తీసుకుని ఒక చిన్న పాలు పెట్టెను ఆమె ఇచ్చినప్పుడు అతను ఏమీ మాట్లాడకుండా తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత స్కూల్లో అందరిలోకి ఫేమస్ అయిన అమ్మాయి, ఆమెను అందరూ స్కూల్ క్వీన్ అని పిలిచేవారు. ఆమె వచ్చి కోపంగా ఆ అబ్బాయి నావాడు, అతని నుంచి దూరంగా ఉండు అంది. ఆ అమ్మాయి శాంతంగా నేను ఏమీ మాట్లాడటం లేదు అంది. నాకు తెలుసు అంది క్వీన్. కోపంతో ముఖం పెట్టి వెళ్ళిపోయింది. ఇదంతా అప్పుడే బాస్కెట్బాల్ ఆడి తిరిగి వచ్చిన ఆ అబ్బాయి చూశాడు. అతను చూసి టెన్షన్ పడ్డాడు. సాయంత్రం స్కూల్ వదిలే సమయానికి అతను ఆ అమ్మాయి చేయి పట్టుకుని ఆమె నీకు ఏమైనా చెప్పిందా అని అడిగాడు. ఆ అమ్మాయి అవును అంది. కానీ ఆమె కోపంగా లేదు. ఇది చూసి ఆ అబ్బాయికి లోపల వింతగా అనిపించింది. కొద్దిసేపటి తర్వాత అతని కన్ను ఆ అమ్మాయి చేతిపై పడింది. అక్కడ నల్లటి దంతపు గుర్తులున్నాయి. అతను ఏమిటిది జరిగింది అని అడిగాడు. ఆ అమ్మాయి తొందరగా నేను కొన్నిసార్లు నాకు నేనే చేసుకుంటాను, ఏమీ లేదు అంది. అతనికి ఏమీ అర్థం కాలేదు. కానీ అతను ఇంకేమీ అడగలేదు. బ్లడ్ క్యాన్సర్, లుకేమియా అని ఆ అమ్మాయికి కొద్ది కాలం క్రితమే నిర్ధారణ అయ్యిందని అతనికి తెలియదు. ఆమె తల్లిదండ్రులు ఆమె స్కూల్ మానేసి హాస్పిటల్కి వెళ్లాలని అనుకున్నారు. కానీ ఆ అమ్మాయి నిరాకరించింది. నేను నా కలలు నెరవేర్చుకోవాలి అంది. మరుసటి రోజు స్కూల్లో క్వీన్ మళ్లీ వచ్చింది. ఆమె ఆ అమ్మాయికి ఒక నీళ్ల సీసా ఇచ్చి బాస్కెట్బాల్ కోర్టులో అతనికిచ్చిరా అంది. ఆ అమ్మాయి నిరాకరించింది. కానీ ఆమె చాలా పట్టుబట్టింది. దాంతో ఆ అమ్మాయి తప్పనిసరిగా నీళ్లు తీసుకుంది. ఆ అబ్బాయి ఆడుతున్నప్పుడు ఆ అమ్మాయి అతనికి సీసా ఇచ్చింది. అతను కొంచెం ఆశ్చర్యపోయాడు. అప్పుడు మెల్లగా ఇతరుల పని చేయడం ఆపేయి అన్నాడు. ఇదంతా క్వీన్ చూసి కోపంతో రగిలిపోయింది. ఈ అమ్మాయికి ఉద్దేశం ఏమీ లేదు, అంతా నటన అని అనుకుంది. ఆమె ఆలోచించి ఆ రోజు సాయంత్రం ఆ అమ్మాయి ఆ సందులో ఒంటరిగా వెళుతుండగా ఆమె కొంతమంది అబ్బాయిలను పంపింది. ఆ అమ్మాయికి ఏమీ అర్థం కాలేదు. అకస్మాత్తుగా 4 అబ్బాయిలు చుట్టూ వచ్చారు. వారి జుట్టు రంగురంగులుగా ఉంది. వారు ఆమె దారిని అడ్డగించారు. తరువాత భాగం కోసం సబ్స్క్రైబ్ చేసి ఉంచండి.